నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మల్లారెడ్డి యూనివర్సిటీలో మరియు ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులేంటి? బీటెక్ కోర్సులు మరియు బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్స్ గురించి, మేనేజ్మెంట్ వైపు అందుబాటులో ఉన్న కోర్సులేంటి, అలాగే పీహెచ్డీ ప్రోగ్రాంల గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ డీన్ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ వి ధనుంజయ్ మరియు ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డాక్టర్ జి నవీన్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో ధనుంజయ్ గారు. హలో నవీన్ గారు. ముందుగా ధనంజయ్ గారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో అలాగే ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల డీటెయిల్స్ చెప్తారా అండి? ముఖ్యంగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీలో గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ అని చెప్తామండి. మా దగ్గర వచ్చేసి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, దెన్ స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇదే కాకుండా పారామెడికల్ అండ్ మెడికల్ సైన్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది. ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, దెన్ నెక్స్ట్ డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, సో ఇవన్నీ లేటెస్ట్ ఉన్న ట్రెండ్స్. పిల్లలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మాదిరిగా మీరు అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు హార్టికల్చర్ ఉంది, బేసిక్ అగ్రికల్చర్ ఉంది, ఫిషరీస్ ఉంది, ఫుడ్ సైన్స్ ఉంది. దెన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి బీబీఏ తీసుకోండి మీరు. దెన్ బీబీఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ ఉంది. అలా రకరకాలుగా మేనేజ్మెంట్ ఆఫ్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇంకోటి ఏంటని చెప్పంటే, మేము ఈ సంవత్సరమే కొత్తగా ఎస్పెషల్లీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల మనం చాలా చూసాం. ఏంటని చెప్పంటే హాస్పిటల్స్ లోపల కావాల్సిన అంత ఫెసిలిటీస్ అనేది తక్కువ ఉంటాయి. సో దాని గురించి బేసికల్గా ఏంటని చెప్పంటే, మేము నర్సులకు డాక్టర్లకు అవసరమయ్యేటట్టుగా ఏదైతే క్యాండిడేట్స్ కావాలనో వాటిని మనం పారామెడిక్స్ అని చెప్పంటున్నాం. సో ఆ పారామెడిక్స్ కోర్స్ అనేది మా దగ్గర చాలా స్టార్ట్ చేసాం మెడికల్ సైన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ తీసుకోండి, దెన్ అనస్థేషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, దెన్ నెక్స్ట్ క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ అండ్ ఈవెన్ ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్, ఇది కాకుండా డెంటల్, దెన్ రెస్పిరేటరీ, లైక్ దట్ డిఫరెంట్. కమింగ్ టు ది మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామెడిక్స్ తీసుకున్నప్పుడు దెన్ వీ హ్యావ్ లైక్ రేడియాలజీ ఉంది, దెన్ ఆప్టోమెట్రీ ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ వెరీ వెరీ యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో మీరు ఎంబీఏ మేనేజ్మెంట్లో కూడా మీరు ఈవెన్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి సార్ నవీన్ సార్ గారు చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకటి ఏంటంటే, మీరు యూనివర్సిటీ అని చెప్పంటే ప్లీజ్ మీరు ఒక ఓపెన్ బ్యాంకెట్. అది మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఏ మాదిరిగా అయితే మనకు ఎట్లా విషయం చేసుకుంటామో, మీరు మామూలు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదో కోర్సు దాన్ని అఫర్ తీసుకోవాలి. బట్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మీరు ఏంటని చెప్పంటే ఇట్స్ అ వైడ్ స్ప్రెడ్ బ్యాంకెట్. మీకు ఏది కావాలనో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్గా మేము ఏంటంటే ఇంజనీరింగ్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాము. అదే మాదిరిగా డిజిటల్ ఫారెన్సిక్స్ అని చెప్పి ఉందండి. డిజిటల్ ఫారెన్సిక్స్ స్టేట్లో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ మా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. అయితే మరి ఇతర ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ అలాగే మరియు ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్లో కానీ ఎలాంటి కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారండి? నేను ఇప్పుడు చెప్పినట్టుగా పారామెడికల్ కోర్స్ అనేది మీరు స్టేట్ వైజ్ ఎక్కడ చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా లేదు పారామెడికల్ కోర్సెస్. ఈవెన్ మెడికల్ సైన్సెస్ కోర్స్ కూడా మేము ఏమంటున్నాం అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని చెప్పంటున్నాం, బీఎస్సీ అని చెప్పంటున్నాము. ఓకేనా? అదే మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఫారెన్సిక్స్ అని చెప్పి మాట్లాడాను. నార్మల్గా మనకు రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటో చెప్పంటే ట్రెడిషనల్ ఫారెన్సిక్స్ అని చెప్పంటుంది, ఇంకోటి డిజిటల్ ఫారెన్సిక్స్ అని చెప్పంటుంది. ట్రెడిషనల్ ఫారెన్సిక్స్ అని చెప్పంటే మీరు ఓల్డెన్ డేస్ క్రైమ్స్ తీసుకోండి. ఓకేనా? సో ఎట్ ద టైమ్ మైక్ బి రాబరీస్ కానీ లేకపోతే ఈవెన్ థెఫ్టింగ్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఫిజికల్ అది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ దగ్గర చిన్న మొబైల్ ఉంటే చాలు. ఆ మొబైల్తో యూ కెన్ డూ వాట్ ఎవర్ ది ఫ్రాడ్స్ విచ్ కంటెంట్స్. అట్లాంటి ఏంటి ఫ్రాడ్స్ ఉన్నాయో వాటిని ఎలా మనం చేయాలి, ఎలా వాటిని మనం ఇన్వెస్టిగేట్ చేయాలో అది ఎస్పెషల్లీ మనకు డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది చెప్తుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటని చెప్పంటే, నార్మల్గా అంతకుముందు బైపీసీ చదువుకున్న పిల్లవాళ్ళకు, ఓకేనా, ఏదైనా స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఒకటే రూట్ ఏంటని చెప్పంటే ఐదర్ గోయింగ్ టు ది మెడికల్ సైడ్. ఓకేనా? బట్ నార్మల్గా ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఏంటని చెప్పంటే మేము డిజైన్ చేసిన కరికులం ఎలా ఉందని చెప్పంటే ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ నౌ ఎలిజిబుల్ ఇన్ టు వాట్ ఈవెన్ ఇన్ టు ది సాఫ్ట్వేర్ ఆల్సో. ఓకేనా? సో ఈ డిజిటల్ ఫారెన్సిక్స్ చేసిన వాళ్ళకి ఏంటని చెప్పంటే నార్మల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకోండి మీరు, అంటే పోలీస్ అకాడమీస్ తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ తీసుకోండి, లైక్ మీరు సిబిఐ తీసుకోండి, సిఐఏ, అట్లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తీసుకోవచ్చు. కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో మీరు నేనేం చెప్తున్నా అని చెప్పంటే మేనేజ్మెంట్ కానీ మీరు సైన్సెస్ కానీ అగ్రికల్చర్ కానీ ఏం తీసుకున్నా కూడా ఇట్స్ టోటల్లీ హైలీ వాట్ ఈస్ కాల్డ్ హైలీ చాలా పెద్ద మొత్తంలో ఉన్న కోర్సు, డిమాండ్ ఉన్న కోర్సులు, వాటిని స్టార్ట్ చేశాం. ఓకే.
అయితే నవీన్ గారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ అలాగే అందులో కల్పిస్తున్న వివిధ ఫెసిలిటీస్ గురించి మాకు వివరించండి. సార్ ధనంజయ్ గారు చెప్పినట్టు ఈ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే టోటల్గా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బ్యాంకెట్ హాల్. ఓకే. ఎంఆర్సెట్ క్యాంపస్ వచ్చేటప్పటికి ఇది ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ అండి. ఎంఆర్సెట్ 2004లో స్థాపించాం. ఇది మరి ముఖ్యంగా ఏంటంటే 2 రకాల కోర్సులు ఉంటాయండి. ఒక ట్రెడిషనల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, మోడర్న్ ఇంజనీరింగ్ కోర్సెస్ అని ఉంటాయి. ఎంఆర్సెట్ ఒక ధ్యేయంతో ఎట్లా వచ్చిందంటే 2004లో ఆల్ మోడర్న్ కోర్సెస్ అండి. కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, ఇప్పుడు ఏ విద్యార్థిని తీసుకున్నా ఏ తల్లిదండ్రులు తీసుకున్నా కానీ వాళ్ళు మాట్లాడే మాట ఒకటి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇప్పుడు ఏదైతే మేము యూనివర్సిటీలో కానీ ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్లో కానీ ఏవైతే మేము కోర్సెస్ పెట్టామో, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ, టోటల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఆటోమేషన్ అండి. ఈ ఆటోమేషన్ వైపు వెళ్తున్న ఈ తరుణంలో మరి ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చెప్పాలంటే ఈ టీ న్యూస్ యాజమాన్యానికి మేము నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఏ కోర్సులు ఉన్నాయి, ఎట్లా మేము చేస్తున్నాము, మా విశిష్టతలు ఏంటి, యూనివర్సిటీకి ఎంఆర్సెట్ క్యాంపస్కి డిఫరెన్సెస్ ఏంటున్నాయని చెప్పి చెప్పడానికి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే యూనివర్సిటీ కాన్సెప్ట్ వేరే ఉంటుందండి, ఎంఆర్సెట్ అటానమస్ కాన్సెప్ట్ అనేది వేరే ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ మోడర్న్ కోర్సెస్ అన్నీ కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ ట్రెడిషనల్ బ్రాంచ్ అండి. We started with computer science and engineering, electronics and communication engineering. We have even EEE, electrical and electronics. So వివిధ రకాలైనటువంటి బ్రాంచ్లే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏవైతే సిఎస్సి ఎలైడ్ బ్రాంచెస్ ఉన్నాయో, ఎమర్జింగ్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తీసుకోండి, డేటా సైన్స్ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, వివిధ రకాలైన కోర్సులు ఇప్పుడు ఏంటంటే పిల్లవాడు కానీ లేకపోతే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ప్రిఫర్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక విశిష్టత అనేది ఉండాలండి. ఈ తరుణంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఒక విధమైనటువంటి గైడెన్స్ అనేది ఉండాలి. ఆ దృక్పథంతో యూనివర్సిటీ కానీ లేకపోతే ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్ కానీ మేము కలిసి పనిచేస్తున్నాం. నిజంగా మా ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి చాలా దోహదపడుతుందండి. ఓకే అండి. ధనంజయ్ గారు, అయితే ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంటుందండి యూనివర్సిటీలో? యాక్చువల్గా మనము ఏదైనా కాలేజ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉందని చెప్పనుకుంటే అందులో పుట్ట నిజంగా కావాల్సిందని చెప్పంటే డాక్టరేట్స్ కావాలి, పిహెచ్డి హోల్డర్స్ కావాలి. యూనివర్సిటీలో మేము ఆల్మోస్ట్ అందరు పిహెచ్డి రిక్రూట్ చేసుకుంటామండి. అండ్ మినిమం 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మరి ఆ ఫ్యాకల్టీ ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్ 2020 లోపల ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇన్సెప్షన్. ఓకేనా? సో బేసికల్గా మాకు గ్రోత్ ఎక్కువ ఉండాలని చెప్పంటే బేసికల్గా మాకు ఫ్యాకల్టీ అనేది హై స్టాండర్డ్స్ ఉండాలి. కాబట్టి రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, దెన్ నెక్స్ట్ నేషనల్ టాప్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ వాళ్ళని మేము ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాం. మినిమం 10+ years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది సో దిస్ ఇస్ అంటే మేము వేరే ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మా దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అనేది దట్ ఈస్ వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అలాగే బీటెక్ కోర్సులు మరియు బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్ గురించి కూడా వివరిస్తారా? ఇప్పుడు సార్ నవీన్ సార్ చెప్పినట్టు లాస్ట్ యాక్చువల్గా 3 years బ్యాక్ అనేది ఇప్పుడు ఏఐసిటీ వాళ్ళు ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేశారండి. కండక్ట్ చేసినప్పుడు మెయిన్గా 9 different కేటగిరీస్ లోపల వాళ్ళకి ఏంటని చెప్పంటే అంటే ముందు కమింగ్ ఫ్యూచర్లో దేనిపైన టెక్నాలజీ డిపెండ్ అవుతున్నది. అందులో తీసుకున్నప్పుడు మీరు ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, దెన్ ఈవెన్ కమింగ్ టు ద మెకానికల్, దెన్ గో విత్ వాట్ ఇస్ కాల్డ్ 3D ప్రింటింగ్, దెన్ నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్రమ్ ద ఫిజిక్స్ సైడ్. సో ఇవన్నీ ఏంటని చెప్పంటే లేటెస్ట్ అంటే ముందు ఫ్యూచర్లో స్టూడెంట్స్కు ఎట్లాంటివి కావాలి అని చెప్పన్నది. ఓకేనా? అట్లాంటి కోర్సులు మేము పర్ఫెక్ట్ డిజైన్ చేసాం, వాటిని ఆఫర్ చేస్తున్నాం. అదే మాదిరిగా నేను ఇంతకుముందు చెప్పాను డిజిటల్ ఫారెన్సిక్స్ అని చెప్పని. మీరు స్టేట్ వైజ్ లోపల ఎక్కడ తీసుకుని ఎక్కడ కూడా లేదు. చాలా మంది పిల్లలు కూడా గుజరాత్కి వెళ్తున్నారు, మహారాష్ట్రకి వెళ్తున్నారు. ఓకేనా? ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లోపల అక్కడ వెళ్ళి చదువున్నది చాలా ఇబ్బంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది దృష్టిలో ఉంచేసుకొని మేము మా దగ్గర కూడా డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది స్టార్ట్ చేసాము విత్ 180 seats తోని. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ చెక్ చేసుకున్నప్పుడు నేను మేజర్గా నా దృష్టిలో ఏంటని చెప్పంటే 4 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్స్టిట్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వెదర్ దే ఆర్ మెయింటైనింగ్ హై స్టాండర్డ్స్ ఆర్ నాట్. సెకండ్ పాయింట్, ఫ్యాకల్టీ అందరూ కూడా హై లెవెల్ రిప్యూటెడ్ ఉన్న వాళ్ళ, లేదని చెప్పంటే పిహెచ్డి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు.
థర్డ్ పాయింట్ అని చెప్పంటే స్టూడెంట్ కమ్యూనిటీ ఏంటని చెప్పంటే మేము తీసుకున్న ప్రీ కండిషన్ ఏంటని చెప్పంటే అట్లీస్ట్ మినిమం 70% కట్ ఆఫ్ ఉండాలి. 70 కంటే తక్కువ ఉంటే మేము అడ్మిషన్ తీసుకోవట్లేదు ఎస్పెషల్లీ. సో దట్ ఏంటని చెప్పంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న స్టూడెంట్స్ అందరూ మాత్రమే మ్యాచ్ అవుతారు ఒక క్లాస్ రూమ్ లోపల. సో వాళ్ళ యొక్క థాట్స్ కానీ అవి కానీ సేమ్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఆల్వేస్ ప్లేస్మెంట్స్ అనేది మీకు మల్లారెడ్డి గ్రూప్ గురించి చెప్పిన అవసరం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ వాట్ హై ఎండ్. సో ఇవి మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి. ఎనీ స్టూడెంట్ కానీ ఎవరైనా పేరెంట్ కానీ ప్రస్తుతానికి అడ్మిషన్ తీసుకోవాలని చెప్పంటే మెయిన్గా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఓకే, అయితే నవీన్ గారు మేనేజ్మెంట్ సైడ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి? ఇది మేనేజ్మెంట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది మేనేజ్మెంట్ అనేది ఒక ఇంటర్నల్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎంఆర్సెట్ క్యాంపస్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్రాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్లేస్మెంట్స్. తదుపరి ఏమైందంటే ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా వచ్చినాక మన ఎంబీఏ అనేది 2006లో పెట్టామండి ఇక్కడ. అంటే జస్ట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద కాలేజ్. ఈ ఎంబీఏ కోర్సెస్ వచ్చేటప్పటికి బేసిక్గా వీఆర్ రన్నింగ్ అవర్ కోర్సెస్ స్పెషల్లీ ఇన్ ఎంఆర్సెట్ క్యాంపస్. ఎట్లా అంటే ఫైనాన్స్ కానీ మార్కెటింగ్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేవి మనం వెళ్తున్నాం. అదే యూనివర్సిటీ క్యాంపస్ వచ్చేటప్పటికి దీనికి డిఫరెంట్గా అండ్ అఫ్ కోర్స్ మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఈ పారామీటర్స్ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది ఎంబీఏలో, బిజినెస్ అనలిటిక్స్ ఉంది, లేకపోతే హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, లేకపోతే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ తీసుకోండి. ఇందులో అపారమైన అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే మనం ఎంఆర్సెట్ క్యాంపస్లో ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి చెప్పుకుంటున్నామో మా స్టైల్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లుంటుందంటే అండి, మేము ఇనీషియల్గా స్టూడెంట్ ఇంటేక్ ఏదైతే మనం ఎంబీఏలో కానీ లేకపోతే బీటెక్లో కానీ, బీటెక్ అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ తాలూకా లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో ద కైండ్ ఆఫ్ స్టేట్ ఇస్ లైక్ వేర్ దే గెట్ ఇన్ టు ద ఇంజనీరింగ్ క్యాంపస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఈ టేక్ ఓవర్ అనేది ఏంటంటే ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ ఇయర్ లెవెల్లో అంటే నేను వచ్చేటప్పటికి ఎంబీఏ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ కామనాలిటీ ఉంటుంది. ఎవరికి వాళ్ళకి నేను అనేది సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ఏరోనాటికల్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అలానే ఎంబీఏలో కూడా ఫస్ట్ ఇయర్లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటూ సెకండ్ ఇయర్లో ఈ స్పెషలైజేషన్స్ అన్ని మేము ఆఫర్ చేస్తాం. అది చేయడమే కాకుండా ఇందులో ఒక రకమైనటువంటి ప్యాటర్న్ అనేది మేము ఫాలో అవుతాం. మేమేమనుకుంటామంటే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ నాలెడ్జ్ అయితే ఇప్పుడు ఆయన సంపాదించుకున్నాడు, ఎంతైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం కాకుండా పర్సంటేజ్ అనేది ఏం చెప్తుందంటే ఎలిజిబిలిటీ అండి. అంటే బేసిక్ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుందో అది సరిపోతుందండి. కానీ తర్వాత చేసేది ఏంటంటే ఆ నాలెడ్జ్ లెవెల్ తీసుకొని దాన్ని నిజ జీవితంలో ఇండస్ట్రీని మనం తీసుకొని ఇండస్ట్రీతో బేరీజ్ వేసుకొని మనం ఎలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన కోర్సెస్ ఇవన్నీ అండి. సేమ్ ఇంజనీరింగ్ కూడా అదే ప్యాటర్న్ మేము నడుస్తుంది. మాకు ఇంజనీరింగ్లో 3 levels ఆఫ్ లెర్నింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చిన విద్యార్థికి ఎట్లా ఉంటుందంటే పేరెంట్స్ కంట్రోల్లో ఉంటాడు, అంతవరకు 4 గోడల మధ్య చదువుతాడు. ప్రతి ఒక్కరు ఏంటంటే 80%, 90%, 9.2, 9.5, 9.7 అన్న టార్గెట్తో పోతారు. తర్వాత వచ్చేటప్పటికి అవుట్ సైడ్ వరల్డ్ అనేది అలవాటు పడాలి. ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి అంటే అంత కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఈ ఫ్రీడమ్ అనేది తీసుకునే లోపల ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధనంజయ్ గారు చెప్పినట్టు ఫ్యాకల్టీ విల్ ప్లే వెరీ వైటల్ రోల్ అండి. మాకంతా ఎక్స్పర్టైజ్ అనేది అంటే లాంగ్ స్టాండింగ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా ఫ్యాకల్టీ అందరికీ. ఏదో మామూలుగా 3-4 years ఫ్యాకల్టీ అనేది ఏంటంటే దే మైట్ నాట్ బి నాట్ ఇన్ అ పొజిషన్ టు కంట్రోల్ ద స్టూడెంట్. అంటే ఒక కౌన్సిలింగ్ కానీ మెంటరింగ్ కానీ మాకు 20-20 కాన్సెప్ట్ ఉంటుందండి ఇనీషియల్ కానీ. అందులో ఏం చేస్తామంటే వీళ్ళకి స్కిల్ సెట్ ఎట్లా అలవాటు పడాలి. 3 levels ఆఫ్ స్కిల్స్ అండి. వన్ ఈజ్ సాఫ్ట్ స్కిల్స్ ఎట్ ద ఫస్ట్ ఇయర్ లెవెల్. సెకండ్, థర్డ్ ఇయర్ లెవెల్లో వాళ్ళ డొమైన్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్లో సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ పెడతాం. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి కంప్లీట్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఏంటంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ ఉంటుంది. మా కరికులంలో ఇండస్ట్రీస్ కూడా అంటే ఐబిఎం ఇట్లాంటి కంపెనీస్ కూడా ఏంటంటే దే విల్ టేక్ కేర్. అండ్ ఇక్కడ అటానమస్ క్యాంపస్ కాబట్టి యూనివర్సిటీ కూడా ఒక అటానమస్ స్టేటస్లో నడుస్తుంటుంది కాబట్టి మాకు ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఆన్ గోయింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందుట్లో అవి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని పిల్లల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ ఆ లెర్నింగ్ లెవెల్స్ని మేము పెంచి పేరెంట్స్లో కూడా అవగాహన ఇచ్చి మేము ఆ విధంగా ట్రైన్ చేసుకుంటూ వస్తామండి. అయితే మరి దాని తర్వాత కరికులం అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ ఓరియంటెడ్ ఇప్పుడు అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండి. ఎటు నుంచి తీసుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ వన్ కోర్స్. ఏది కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఓన్లీ సిఎస్సిలోనే తీసుకుంటామా అని కాదు. ఏ డొమైన్లోకి వెళ్ళినా, ఇప్పుడు ఈసీలోకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కానీ ఇటువంటి ఈ కోర్సెస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఏమవుతుందంటే బేసిక్
కోర్ ఆర్ బేసిక్ టెర్మినాలజీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం కంప్యూటర్ సైన్స్లో ఉందనుకోండి, కోర్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో, కోర్ డొమైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా స్పెషలైజ్డ్ కోర్సెస్ ఇవన్నీ రాగానే ఈ 4.2లో కానీ 4.1లో కానీ ఈ స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతాయి. మేము ఈ అవకాశాలు వచ్చేటప్పటికేనండి, ఎవరన్నా విద్యార్థి తల్లిదండ్రులతో వచ్చినప్పుడు 2 విధాలుగా ఆలోచిస్తాడండి. ఒకటి అయితే మంచి అవకాశం అంటే ఒక జాబ్ కొట్టాలని, లేదు అనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ పోవాలని, ఇంకా మూడోది వచ్చేటప్పటికి ఎంటర్ప్రెన్యూర్గా తయారవ్వాలని. ఈ మూడిటికి మా దగ్గర ఏంటంటే అవకాశాలు ఉన్నాయి. మాది ఎంఆర్సెట్ క్యాంపస్ కానీ ఎంఆర్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ ఇట్ ఈస్ బ్రాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్లేస్మెంట్స్. ఈ ట్రైనింగ్ లెవెల్స్లో కానీ లేకపోతే ఇంకో లెవెల్స్లో కానీ ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ 2 రకాలుగా చెప్పుకోవాలండి. బిల్డింగ్స్ అనేవే కాదండి, ద కైండ్ ఆఫ్ పీపుల్ దోస్ యూ హ్యావింగ్ ఇన్ ద కాలేజ్, వాళ్ళ తాలూకా నాలెడ్జ్ లెవెల్స్ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అయితే ఇంజనీరింగ్ లెవెల్లో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి పోవాలనుకుంటే మాత్రం మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్డ్ ఒక సెల్ ఉందండి, కెరియర్ గైడెన్స్ సెల్. మనం ఏం చేస్తామంటే మన యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కెనడా ఇటువంటి ప్లేసెస్ నుంచి మనకి ఏంటంటే కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్తో మనకి టైప్ ఉంది. ఒకవేళ పిల్లవాడు ఏంటంటే మంచి పర్సెంటేజ్, దానికి కావాల్సింది మంచి పర్సెంటేజ్ అండి. ఆ మంచి పర్సెంటేజ్ కోసం మేము ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇచ్చుకుంటూ నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి ఏంటంటే ఆ అవకాశాలు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మన కాలేజ్ తరఫు నుంచి ఉంటాయి. దానికి వాళ్ళు ఏంటంటే జిఆర్ఈ అని ఒకటి ఉంటుందండి, టోఫెల్ అనేది ఒకటి ఉంటుంది, జిఆర్ఈ ఉంటుంది, ఐఎల్టీఎస్ అని ఉంటుంది. ఈ జిఆర్ఈలో స్కోర్ ఒక 300+ వచ్చినా లేకపోతే ఐఎల్టీఎస్లో ఒక 6.5 మినిమం దీంతో వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే ఆ I-20తో డెఫినెట్గా వాళ్ళు మంచి యూనివర్సిటీస్లో విత్ ఫీ వేవ్ ఆఫ్ వెళ్ళొచ్చు అండి. దానికి ఎంఆర్సెట్ అనేది ఒక మంచి ప్రాతిపదికగా నిలుస్తుందండి. అయితే ధనంజయ్ గారు, గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ వాటి ప్రత్యేకత ఏంటంటే? మనం ముఖ్యంగా చూసుకుంటే యూనివర్సిటీస్ ప్రాతిపదికన చెక్ చేసుకున్నప్పుడు వాటిని 2 రకాలుగా చేస్తారండి. ఓకే, ఒకటి వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ, ఇంకోటి వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ. గ్రీన్ ఫీల్డ్ అని చెప్పంటే యాక్చువల్గా ఏంటని చెప్పంటే వాళ్ళకు అదే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఎగ్జిస్టెన్స్ ఉన్న కాలేజ్ని మనం యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ మాదిరి చెక్ చేసుకుంటే మనకు స్టేట్లో డిఫరెంట్ కాలేజ్ వాటిని కన్వర్ట్ చేశారు. వాటన్నిటిని బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ అని చెప్పంటారు. బట్ మేమేంటని చెప్పంటే ఇప్పుడు మా గ్రూప్లో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాటిని మేమేం టచ్ చేయట్లేదు. అవి అఫిలియేటెడ్ టు వాట్ JNTUA. మేము సెపరేట్గా మాది సెపరేట్ ఎంటిటీ, ఓకేనా. సో అలా స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. చేసినప్పుడు కూడా లాస్ట్ టైం రెస్పాన్స్ చెక్ చేసుకుంటే ఈ ఉన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూ స్టూడెంట్స్. బట్ లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ టచ్ ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్ అండి. ఓకే, సో అది అంటే మీన్స్ ఏంటి, ఆ 2000 స్టూడెంట్స్ అనేది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే, ఓకేనా. సో ఆ మాదిరిగా మా గ్రూప్లో మిగతా అన్నీ కూడా సెపరేట్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రము సెపరేట్ ఎంటిటీ. సో దిస్ ఇయర్ ఆల్సో మేము చూస్తుంటే ట్రెమెండస్ రెస్పాన్స్ చూస్తున్నామండి. అండ్ దాని గురించి చెప్పని మేము ఈవెన్ ఒక ఇంజనీరింగ్ అనే కాకుండా డిఫరెంట్ కోర్సుల పైన కూడా మేము స్టార్ట్ చేసాము. సో అది అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే చెప్పంటే ఓన్లీ ఇన్సెప్షన్ అనేది స్టార్టింగ్ సింగిల్ ఎంట్రీ అవుతుంది. బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పంటే ఎగ్జిస్టింగ్ ఉన్న కాలేజ్ని మనము కన్వర్ట్ చేస్తాం. అదే నవీన్ గారు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటండి? ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్ వచ్చేటప్పటికి ఒకటి చెప్పాలండి, దీని ప్రత్యేకత అనేది ఒకటి ఉంది. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పుకునేటప్పటికి వచ్చేటప్పటికి దీని తాలూకా మెయిన్ ఒకటి ఫ్యాకల్టీని ఎట్లా ట్రైన్ చేస్తాం, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, పేరెంటల్ గైడెన్స్ అనేది మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. పేరెంట్స్ ఒక ఉద్దేశంతో వస్తారండి కాలేజ్కి. వాళ్ళు కాలేజ్ చూసేటప్పుడు ఏంటంటే రకరకాల ఇష్యూస్ చూస్తారు. నెంబర్ 1, వాడికి అక్రిడిటేషన్స్ ఉన్నాయా లేదా, NBA అక్రిడిటేషన్ ఉందా లేదా. మా దగ్గర ఉన్న అన్ని కోర్సులు, PG కోర్సెస్ కానీ UG కోర్సెస్ కానీ ఉన్న ఏరోనాటికల్, మెకానికల్, IT, CSE, ECE, MBA, MTech 3 ప్రోగ్రామ్స్ కూడా అన్ని NBA Tier 1 ఇన్స్టిట్యూషన్స్ అండి. Tier 1 ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాలిటీని అసెస్ చేస్తూ మీరు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మీ దగ్గర ఏంటంటే ఎక్స్పర్టైజ్ లెర్నింగ్ ఎక్స్పర్టైజ్ కానీ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ తాలూకు ఎక్స్పర్టైజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళు దానిలో ఆ పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఒక ఇది స్టేటస్ Tier 1 NBA స్టేటస్ అంటే. ఇది కాకుండా NBA అక్రిడిటేషన్ కూడా ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా బికాజ్ ఆఫ్ పాండమిక్ తల్లిదండ్రులకు కూడా మనం ఒక నిర్దేశకం అనేది చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ మేము ఇటుపక్క ఈ కాలేజ్లో ఇక్కడ ఉండి
మేము కాలేజీలో ఒక ఫ్యాకల్టీ గాను, ఒక హెచ్ఓడి గాను, ఒక డీన్ గాను మేము ఇటు పక్క ఏం చేస్తామంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. తల్లిదండ్రులు అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, మా పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఫైనల్గా ఒక ప్లేస్మెంట్తో పోవాలి. మరి ఈ ప్లేస్మెంట్ అనేది రావాలంటే దీనికి లింకప్ ఏంటంటే ఎకడమిక్స్ అండి. ఈ ఎకడమిక్స్ బాగోవాలంటే దానికి లింకప్ ఏంటంటే ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ బాగుండాలంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగాలంటే మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మా మేనేజ్మెంట్ నిజంగా చెప్పాలంటే ఇది దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మా మల్లారెడ్డి గారు కానీ తదితర కాలేజీలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్పెషల్లీ ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్ అనేది విశిష్టత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలా బెస్ట్ ప్రాక్టీసెస్. నెంబర్ 1 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇప్పుడున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్తో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. నేను చెప్పాను ఒక 3 విధాలుగా స్టూడెంట్ అనేవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. 1 హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, 2 ఒక మంచి ప్లేస్మెంట్. మేము మినిమం ఒక 2-3 ఆఫర్ లెటర్స్ మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతామండి మా దగ్గర ఉన్నటువంటి. ఎందుకంటే మాకున్న ట్రైనింగ్ మెథడాలజీ అట్లా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్ స్కిల్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో కోర్ కాంపిటెన్స్ వాళ్ళకి డొమైన్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది దానికి ఏం చేస్తామంటే మేము కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుందండి. మాకు AMCAT అండ్ CoCubes అనేది ఒక టూల్ ఉంది. ఈ టూల్ అనేది ఏంటంటే ఫర్ ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్ మేము యూజ్ చేస్తాం. ఈ టూల్తో ఏం చేస్తామంటే C కానీ C++ కానీ జావా కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయండి ల్యాబ్లో. ఈ ప్లాట్ఫామ్ మీదనే వీళ్ళు ఏంటంటే AMCAT అండ్ CoCubes తీసుకొని దాన్ని విధిగా తీసుకొని ఏం చేస్తారంటే లెర్నింగ్ మెథడాలజీస్ వస్తూ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కటండి, మనము పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ మనం అసెస్ చేయలేకపోతే దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అండి. ఈ అసెస్మెంట్ క్రైటీరియా అనేది పక్కాగా ఉండాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంఆర్సెట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్లో మేము అసెస్మెంట్ అనేది ఇదే కాకుండా మళ్ళీ కోడింగ్లోకి వచ్చేటప్పటికండి కోడింగ్లో కోడ్ తంత్ర అనే వాళ్ళతో మాకు టైఅప్ ఉంది. ఈ కోడ్ తంత్ర అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అండి, నాట్ ఓన్లీ అసెస్మెంట్ బట్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ టూల్ అండి. ఇటువంటి ప్రాక్టీసెస్ పెడతాం. అలానే మాకు టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. థర్డ్ వ్యూ చెప్తున్నాం. 1 ప్లేస్మెంట్ అని చెప్పాను, 2ది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చెప్పాను, 3వది ఏంటంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. మాకేంటంటే ఏమైనా ఐడియాలజీ ఉందనుకోండి స్టూడెంట్స్లో వాళ్ళ తాలూకా ఏమైనా ఐడియాలజీ ఉందో మేమేంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే దాన్ని ఇంక్యుబేట్ చేసుకుంటూ మాకు MSMEతో టైఅప్ ఉన్నాయి, IIPCతో కూడా సెల్ కూడా టైఅప్ ఉంది, ఈవెన్ T-Hubతో టైఅప్ ఉందండి. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మేము ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చేయడానికి ఒక అవకాశం వాళ్ళకు ఉంది. ఇన్ని విధాలుగా మేము వర్క్ చేస్తున్నాం. ఇది అన్నమాట విశిష్టత ఎంఆర్సెట్ క్యాంపస్కి వచ్చేటప్పటికి. రైట్ నవీన్ గారు, రైట్ ధనంజయ్ గారు, మల్లారెడ్డి యూనివర్సిటీస్లో అలాగే ఎంఆర్సెట్ అటానమస్ క్యాంపస్లో కూడా చాలా చక్కని ప్రోగ్రామ్స్తో మీరు ముందుకొచ్చారు. అలాగే ఈ పాండమిక్ టైంలో కూడా మీరు చాలా చక్కని ప్రోగ్రామ్స్ విద్యార్థులకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ T News.